క్యూ లైన్లో నేను చాలాసార్లు వెళ్ళాను. క్యూ లైన్లో ఇది వరకు అసలు రకరకాల ప్రసాదాలు పెట్టారు. అదే మీరు చెప్పింది. ఇప్పుడు పసిపిల్లలకి పాలు కూడా పెట్టారు. అదిగో పసిపిల్లలకి పాలు కూడా డబ్బులు విపరీతంగా వస్తుంది. ఎవరు డబ్బులు తింటున్నారో వాళ్ళకి సేవ చేయట్లేదు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎందువల్ల కావాలని మొన్న ఎవరో ఫోన్ చేసి నేను దర్శనానికి రాలేదు సార్, 5 ఏళ్ళు అయింది, ఇప్పట్లో రాను కూడా అన్నాను. ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళు కూడా మానేశారు. వాళ్ళకి కావాల్సింది అది, వాళ్ళ లక్ష్యం అది. మీరు ఇందాక చెప్పారు కదా, అదే ఈ తిరుమల కొండకి ఎవరు రాకూడదని. సరే, నేను ఫస్ట్ నుంచి కూడా హిందూ ధర్మం మీద పట్టున్న వ్యక్తి, అవును, ఏది ఆశించకుండా ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఈయన చెప్పింది అక్షరాల సత్యం. ఈయన ఏం చెప్పాడంటే, అంటే నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వచ్చే విశ్వసనీయమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ పరిస్థితులు, అక్కడ పద్ధతులు చూసి హట్ అయిపోయి వచ్చి ఏం ఉపయోగము, అక్కడ దేవుడి సన్నిధిలో ఉండలేనని వెళ్ళిపోతున్నారు. అంటే ఇది చెప్పింది ఏంటంటే, అలాంటిదే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కావాలి. అంటే హిందువులు కొండ మీద తగ్గిపోతే, రాకపోతే, దాని గురించి తప్పుగా అనుకుంటే, అతను ఏదైతే లక్ష్యం ఉందో 7 కొండల మీద క్రిస్టియానిజాన్ని, ఆ క్రైస్తవ మతాన్ని వ్యాపింపజేయాలనుకుంటున్నాడో అది త్వరగా అవుతుంది అనేది ఆయన చెప్పకనే చెప్పేశాడు. ఇప్పుడు ఈయన చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈయన కాదు కదా, కొన్ని వందల మంది చెప్పాడు. ఓకే, తిరుమలలో ఇప్పటివరకు మీరు చెప్పింది, తిరుమలలో భక్తులు ఇబ్బంది పడుతున్నారు, నరకయాతన పడుతున్నారు. అవును, దాన్ని ఏమంటారు, ఫుడ్ సరిగా లేదు, కంపార్ట్మెంట్స్ లో క్యూ లైన్ లో చేస్తున్నారు. అవును. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎదుర్కొంటున్న తిరుమల కొండకి కాలినడకన వచ్చే భక్తులు తగ్గిపోతున్నారు. అవును, ఎందుకంటే జంతువులు అనేవి రావడం వల్ల కాలినడకలు తగ్గిపోతున్నారు. అవును, దానికోసం ఒక పరిష్కార మార్గాన్ని కనిపెట్టారు. మీకు ఐడియా ఉందా? అవును, కర్ర. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అన్న, నాకు తెలిసి సొంత బాబాయినే గొడ్డలతో నరికిచ్చినోడు, అమ్మని అమెరికా పంపించినోడు, చెల్లెళ్ళ ఇద్దరిని చెరువు పార్టీలో ఉంచినోడు కాబట్టి ఇతను ఒక పులితో ఒక చిన్న బిడ్డను చంపడు అనేది, అంటే ఖచ్చితంగా చంపుతాడు. 200% ఒక చిన్న బిడ్డ మీద అది పనిగా పులిని రెచ్చగొట్టి పంపించి చంపించేస్తే ఏమవుతుంది? కింద నుంచి పైకి వెళ్ళేవాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఓయమ్మ ఇదేదో అడవుల్లోంచి పులులు వచ్చేస్తున్నాయి, పిల్లకాయలకు కాదు అందరికి ఏదన్నా అవుతుంది, ఇలా అయితే పోతే మనం చచ్చిపోతాము. రెండోది, వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉంటేనే ఇక్కడ పిల్లకాయల్ని పులి తినేసిందంటే వెంకటేశ్వర స్వామి మహిమే ఉంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అంటే ఒక పులి వచ్చి పిల్లోడినో పిల్లకాయనో పట్టుకెళ్ళిపోతే పైనుండి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు? లేదంటే భక్తులు, అంటే ప్రపంచంలో గొప్ప విషయం ఏంటంటే, అంటే ఒక 3500 మెట్లు, అంటే ఆల్మోస్ట్ 7 కొండలు పైకి ఆయాసం వస్తుంటుంది, అలసట వస్తుంటుంది, గోయిందా గోయిందా అని చెప్పుకుంటూ వెళ్ళడం అనేది, ఆ ప్రక్రియ ఏ దేవునికి లేనంత గొప్పతనం వెంకటేశ్వర స్వామికి దక్కింది. అంటే అందరూ నడిచి వెళ్తారు, లేకపోతే బస్సులు, ఇది అట్ట కాదు, 7 కొండల మీదకి అన్ని డివోషనల్గా మెట్లు ఎక్కుతూ ఎక్కడం, అడవి మధ్యలో వెళ్తూ ఉంటే అంత గొప్ప, అంటే అంత గొప్ప స్థాయి చరిత్ర ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడే ఖండించాలి. ఫస్ట్ ఎక్కడ ఖండించాలంటే, భక్తులు పైకి వెళ్తున్నారు, కోట్లాది మంది, వేలాది మంది గోవిందనామ స్మరణాలతో. అప్పుడు మనం ఒక పులిని తీసుకెళ్ళి వదిలేస్తే ఆ పులి వచ్చి తినేసిందంటే పైనుండే వెంకటేశ్వర ఏం చేస్తున్నాడు అంటే, అతను ఏమైనా చేస్తాడు సార్. కదిరికెళ్ళి గొడ్డలు తీసుకొచ్చి బాబాయ్ నేసినాడు, అంత లోపల ఏ జూ నుంచి తెచ్చినాడో, లేకపోతే దాన్ని పెంచినోడిని పట్టుకొని వచ్చి వాడి చేత వదిలిపించినాడు. వాళ్ళ గవర్నమెంట్ లో చాలా మంది ఉన్నారుగా, రోజు వెళ్ళి వస్తున్నారుగా, డైలీ ఒకసారి 2 సార్లు ట్రిపుల్ వేస్తున్నారు. రోజా మినిస్టర్లు చాలా మంది, రోజా ఉంది, వెళ్తారు, డెకాయిట్లు చాలా మంది ఉండారులే, కానీ అందులో మా రోజా ఏమీ లే. ఈ నెల ఏం చేద్దాం, వెంకటేశ్వర స్వామి భక్తి మీద వెళ్దాం, 3000-4000 కోట్లు వెనకేసేసింది. భూ కబ్జాలు, ఇసుక దందాలు, చెరువులు మొత్తం లాగి అవతల పడదప్పేసింది. ఎవరికి ఉద్యోగాలు లేవు, అందరూ సాగు బతుకుల మధ్యలో ఉన్నా కూడా ఆ మనిషికి అవసరం లేదు. ఈరోజు ఒక బండి పెట్టుకుంటుంది, 30 మంది జనాలను పెట్టుకుంటుంది, పైకి వెళ్తుంది. నువ్వు పక్కా హిందువి, మీ అన్న హిందువు, మీ ఆయన హిందువు, నీకు ఇంత బొట్టు పెడతావు, నీ అంత పెద్ద మనిషి లేనట్టు ఇంత పెద్ద బొట్టు పెడతావు. నువ్వు అదే పైకి వెళ్ళినప్పుడు నీకు సిగ్గు లేదా? నేను రోజు డైరెక్ట్గా అడుగుతున్నా, ఈ విధంగా ఇంతమంది మొత్తుకుంటున్నారు, ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, పైన హిందుత్వ ధర్మం చచ్చిపోతుంది, క్రిస్టియనిజం పెరిగిపోతుందని ఒక్కొక్కరు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని సామాన్య భక్తులు కూడా చెప్తుంటే, నువ్వు ఎందుకమ్మా మినిస్టర్గా ఉండడం? నువ్వు
నువ్వు మినిస్టర్గా ఉండి ఒక హిందుత్వంలో ఉండి పైన అంత జరుగుతుంటే నెలలో 30 సార్లు వెళ్ళే నీకు ఎదిరించాలని అనిపించలేదా జగన్మోహన్ రెడ్డిని? అంటే నువ్వు 1000 కోట్లు సంపాదిస్తుంటే వెంకటేశ్వర స్వామికి ఏమైనా పర్వాలేదా? గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత నాశనం అయిపోయేది రోజా, ఇందులో నో డౌట్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరకు మాటికి వస్తే వెళ్ళిపోద్ది. పాపం సామాన్య భక్తులు అక్కడ సస్తా ఉంటారు, పాపం వరస్తా ఉంటారు, ఒక్కొక్కరు ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లకాయలు ముందుకు పోతే మళ్ళీ వెనక్కి రాలేరు, దాంట్లో దూరి మళ్ళీ బయటకు రాలేరు. అలాంటి వాళ్ళ మధ్యన ఒక మినిస్టర్గా ఉండి నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డి అన్న మనం చేసేది తప్పు, పైన అన్నీ మొత్తం పోయినాయి, పైన ప్రసాదం మొత్తం పోయింది, అన్నదానం సరిగ్గా లేదు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, అది కాకుండా నువ్వు 30 మందిని వేసుకొని మనిషి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకొని 30 లక్షల రూపాయలు డబ్బులు ఒక ట్రిప్పు నువ్వు కొట్టుకొని వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏమ్మా నువ్వు పెద్ద తాళపాక అన్నమయ్య నువ్వా? 3000 కోట్లు సంపాదించా, నీకు సిగ్గు లేదా? వెంకటేశ్వర భక్తులకు నువ్వు సంపాదించిన దాంట్లో ఒక 1000 కోట్లు పెట్టున్నప్పుడు ఈరోజు తిరుమల ఒక ఇంకోలా ఉండేది. నీ బతుకు మాటి వెంకటేశ్వర పోతే ఈరోజు ఇంత జరిగింది, దీని గురించి నువ్వేం మాట్లాడతావో నేను చూస్తా. గుర్తుపెట్టుకో, నీకు నాశనం మొదలైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈడ్స్ కొడతారు జనాలు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. అంటే మీరు వెంకటేశ్వర స్వామి నాశనం అయినా పర్వాలేదు, అన్న మినిస్టర్ పదవి ఇవ్వాలా, 1000 కోట్లు సంపాదించాలి మీ బతుకులకు మీరు.